స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ డీజే దువ్వాడ జగన్నాథం. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బన్నీ నటించిన చిత్రం కావడం, నిర్మాతగా దిల్ రాజుకు ఇది 25వ సినిమా కావడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. పైగా అదర్స్లో తారక్ చేసిన బ్రాహ్మణుడి పాత్రనే బన్నీ పోషిస్తుండడంతో దీనికి మరింత క్రేజ్ వచ్చి పడింది. మరి ఈ అంచనాలను అందుకోవడంలో డీజే సక్సెస్ అవుతాడా లేదా చూడాలి. లీక్ అయిన స్టోరీ లైన్ ప్రకారం కథేంటంటే, దువ్వాడ జగన్నాథం అల్లు అర్జున్ ఓ అగ్రహారంలో వంట మాస్టర్గా పనిచేస్తుంటాడు. ఏ ఫంక్షన్ జరిగినా అన్నీ తానే చూసుకుంటుంటాడు. ఓ ఫంక్షన్లో డీజేకి పూజా హెగ్డేతో పరిచయం అవుతుంది. ఆమె అందానికి దాసోహమైన డీజే పూజా ప్రేమలో పడతాడు. ఇదిలా ఉండగా ఆ అగ్రహారంలో బ్రాహ్మణుల పేరు మీద కోట్లాది రూపాయలు విలువ చేసే భూమి ఉంటుంది. దాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని రొయ్యల నాయుడు అంటే రావు రమేష్ ప్రయత్నిస్తూ ఉంటాడు. మరోవైపు విదేశాల నుంచి ఇంకో విలన్ కూడా ఆ భూమిపై కన్నేసి అక్కడికి తాను స్వయంగా రాకుండా తన గ్యాంగ్ని పంపిస్తాడు. దీంతో బన్నీ వాళ్ళని చితక్కొట్టి నేరుగా విలన్నే ఢీకొట్టేందుకు గెటప్ మార్చుకొని విదేశాలకు వెళ్తాడు. అక్కడ ఆ విలన్ను చూసిన అనంతరం డీజే ఒక్కసారిగా షాక్ గురవుతాడు. ఎందుకు డీజే అతన్ని చూసి షాక్ అవుతాడు? అతనికి డీజేకి సంబంధం ఏంటి? అటు ఆ భూమిని కబ్జా చేసుకోవాలనుకున్న రొయ్యల నాయుడు పని ఎలా పట్టాడు అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ కథ నడుస్తుంది. ఇక సినిమా విశ్లేషణ విషయానికొస్తే, ఈ కథ కొత్తది కాకపోయినా హరీష్ శంకర్ తనదైన శైలిలో చాలా బాగా తెరకెక్కించాడు. ఆడియన్స్ ని అలరించే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ట్విస్టులతోనూ థ్రిల్ కలిగించాడు. ఫస్ట్ హాఫ్ లో కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎపిసోడ్లతో బన్నీ పూజ లవ్ ట్రాక్ తో సరదాగా సాగిపోయేలా చేశాడు. పాటలు కూడా సందర్భానుకూలంగా ఉన్నాయి. అంతేకాదు అక్కడక్కడా వచ్చే కొన్ని ట్విస్టులు కూడా ఆడియన్స్ ను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ కు ముందు వచ్చే ట్విస్టులు మైండ్ బ్లోయింగ్. ఆ ట్విస్టులు ఎలా ఉన్నాయో సెకండ్ హాఫ్ కూడా అంతే ఆసక్తికరంగా సాగుతుంది. విలన్ల భరతం పట్టేందుకు బన్నీ వేసే ఎత్తుగడలు చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్ లోనూ హరీష్ కామెడీ బాగానే పండించారు. అలాగే మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించేలా బన్నీ చేత వీరోచిత ఫైట్స్ చేయించారు. క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ చిత్రానికే మేజర్ హైలైట్. ఓవరాల్ గా దువ్వాడ దున్నేశాడంతే. ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే, అల్లు అర్జున్ ఎప్పట్లాగే తన నటనతో డాన్స్ తో కట్టిపడేశాడు. బ్రాహ్మణుడిగా ఎన్టీఆర్ రేంజ్ లో కాకపోయినా తన మేరకు బాగానే చేసి ఆడియన్స్ ను అలరించాడు. పూజా హెగ్డే అందాలను బాగానే ఆరబోసింది. రొయ్యల నాయుడు గెటప్ లో రావు రమేష్ అదరగొట్టేశాడు. తన తండ్రిని గుర్తు చేశాడు. వెన్నెల కిషోర్ మరోసారి తన కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించేశాడు. ఇతర నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. అయాంకా బోస్ అందించిన సినిమాటోగ్రఫీ, దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన సంగీతం, చోటాకే నాయుడు ఎడిటింగ్ అన్నీ బాగా కుదిరాయి. దిల్ రాజు నిర్మాణ విలువలు ఎక్కడా వంకపెట్టడానికి కూడా లేదు. ఇక హరీష్ శంకర్ మరోసారి తన దర్శకత్వ ప్రతిభ నిరూపించుకున్నారు. కథ పాతదే అయినా ఆడియన్స్ కు కావలసిన రీతిలో అద్భుతంగా రూపొందించారు. టేకింగ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. చివరగా చెప్పేసేదేందంటే, దువ్వాడ దున్నేశాడంతే. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.